దానం నాగేందర్ని ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం ఒకటి ఉన్నది, వ్యతిరేకించాల్సినటువంటి అంశం ఒకటి ఉన్నది. నువ్వు ఇవాళ ఎట్లయితే నీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో నీ ప్రజలకు సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలాగైతే నిలబడి నువ్వు ఆపుతావా ఆపవా లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అని చెప్పేసి నువ్వు వార్నింగ్ ఇస్తా ఉన్నావు అధికారికి, అది 100% నీ గట్స్ ఒప్పుకోవాల్సిందే. పేద ప్రజల కోసం నేను నమ్ముకొని నీకు ఓటేసేటువంటి ప్రజల కోసం నువ్వు వాళ్ళ వెనక నిలబడ్డావు, దానికి ఒప్పుకోవాల్సిందే, దాని ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇదే వేరే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జరిగితే సేమ్ ఇట్లనే రంగనాథ్ కానీ అధికారులు కానీ ఆపేస్తారా? ఇలాంటి ధమ్కీలే ఇస్తే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఆ కార్యక్రమాన్ని అలాగనే నడిపిస్తారా? దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానము నాగేందర్ నిజంగానే హైడ్రా మీద కొట్లాడుతూ ఉన్నాడా, లేకపోతే ఇప్పుడు ఆయన మీద వేటు పడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి రేపు నెక్స్ట్ ఎమ్మెల్యే ఆడ మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ హైడ్రానే ఒక అస్త్రంగా మార్చుకొని ఇప్పుడు ఈయన ప్రజల కోసం కొట్లాడుతున్నట్టుగా ఇప్పుడు అదే నియోజకవర్గంలో హైడ్రాను వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా ఇదే ప్రభుత్వం తెస్తుంది హైడ్రాని, అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు హైడ్రాను వ్యతిరేకిస్తారు. మళ్ళీ ఎందుకంటే ఆడ ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఏమన్నా ఒక డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారా? ఈ అనుమానం అయితే వస్తూ ఉన్నది. ఎందుకంటే మరి ఈయన అధికార పార్టీ ఎమ్మెల్యేనే, ఈయన మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాడు, ఏది కాంగ్రెస్ పార్టీలకు వెనక నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. ఈ కార్యక్రమం మరి రేపు ఉప ఎన్నికలు వస్తే మళ్ళా ప్రజల నుంచి ఓట్లు వేయించుకోవాలి, అరే మా దానమన్న హైడ్రాన్ ఆయనకే ఓటేయాలని చెప్పేసి అక్కడ మళ్ళీ ఖైరతాబాద్ ఉన్న మొత్తం మళ్ళీ ఆయనకే ఓటేయాలి, ఈ డ్రామా ఏమైనా నడుస్తూ ఉందా? నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా అన్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఏమైనా నడుస్తూ ఉందా? ఇది దానం నాగేందర్ గారిది నిజమైన పోరాటమేనా, లేకపోతే రేపటి ఉప ఎన్నిక కోసం జరుగుతున్నటువంటి ఆరాటమా ఏంటిది అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు అందరూ డ్రామా ఆర్టిస్టులు అర్థమైపోతూ ఉన్నది చూస్తుంటే. చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది, అటు జరిగేది ఒకటి, అయ్యేది ఒకటి. సో కాబట్టి దానం నాగేందర్ ఎపిసోడ్ తోటి ఒకటి తిరుగుబాటు అనుకోవచ్చు, ఒకటి డ్రామా అనుకోవచ్చు. రెండు రకాలుగా ఉంది ఇక్కడ ఆలోచన. మరి తిరుగుబాటా డ్రామానా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత దానం నాగేందర్ గారి మీదనే ఉంటుంది. హైడ్రా అనేది నిజంగానే వ్యతిరేకిస్తున్నాడా, రేపటి ఎన్నికల కోసం మాత్రమే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడా? సో కాబట్టి దానం నాగేందర్ తిరుగుబాటు నిజమైన తిరుగుబాటేనా, ఇది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఏదేమైనా ఇదొక హైడ్రాను ఈ రకంగా వాడుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక చెంపపెట్టే. అరే నాకు అర్థం కాదు, ఆయన అందులో మాట్లాడుతూ అంటాడు నువ్వు అదేదో ఎంక్రోచ్మెంట్ చేసిరని చెప్పేసి ఆయన కులగొట్టిపోతావు, ఆయన హ్యాండిక్యాప్డ్, ఆ ర్యాంపు కులగొట్టేసిపోతే ఆయన ఎట్ట పోవాలి ఇంట్లోకి అని చెప్పేసి కొంత జనం పక్షాన్ని ఆలోచించినప్పుడు అది కరెక్టే. కానీ దీని వెనకాల ఉన్నటువంటి అసలు కోణం ఏందనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉన్నది.